నన్ను చూసి ఆనందంలోని నేనేదో పప్పలు తెచ్చాను అన్నట్టుగా పిల్లలు వెళ్ళి బండికాడికి వెళ్ళి చూసుకున్నారు. మళ్ళీ ఇక నేను ఎమ్మటనే వాళ్ళకి పెట్టానండి. నేను అది స్క్రీన్ మీద ఇస్తాను. నేను సన్నీ వీడియో అంటే షార్ట్ వీడియోతో పాటు నేను కూడా ఇక మజ్జిగ తాగే వాళ్ళకి పోసేసి మజ్జిగ కాసినుంటే ఇక నేను తాగానండి. కాస్త నాకు ఒంట్లో బాగోట్లేదని చెప్పే కదా, ఓన్లీ మజ్జిగే తీసుకుని వెళ్ళా. ఎందుకంటే ఏం తినలేదని చెప్పే కదా, మెడిసిన్ వేసుకొని ఉన్నదాన్ని కదా, ఇక అందుకని మజ్జిగన్న ఉండాలి కదా అని చెప్పేసి మజ్జిగ తీసుకుని వెళ్తే వీళ్ళు మజ్జిగ పోసే 4 వారాలు అయిపోయింది కదా అని నాకు టెన్షన్ అండి. వాళ్ళని చూడాలని ఒక అనిపిస్తుంది కదా, చిన్న దాన్ని నేను బాయిల్ చేసి కైమా చేసేసి అలాగే నేను వాళ్ళకి తీసుకొని వెళ్ళానండి. ఒక ½ కేజీ వచ్చేసి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామండి మధ్యలో వచ్చేసి. అది ఒక స్క్రూ అంటే మొత్తం విరిగిపోయి ఉంది కదా, ఇక ఒక స్క్రూ మీద అది కింద పడిందండి. ఎందుకంటే నేను వెళ్ళటానికి మళ్ళీ ఛార్జీలు ఇవన్నీ అవుతాయి కదండి, అందు గురించి ఆలోచించి నేను నేనైతే మన బుడ్డిపిల్లల కాడికి వెళ్తానండి. ఇక్కడ పెడిగ్రీ వచ్చేసి ఒక మేడం మనకు సపోర్ట్ చేశారండి. మా బుడ్డి పిల్లలకి ఇవ్వమని చెప్పేసి అక్కడ పిల్లలకి వచ్చేసి స్ప్రే అయితే నేను తీసుకున్నాండి. 2 బాటిల్ తీసుకున్నాను స్ప్రే. ఎందుకంటే అది కాస్త రేట్ ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకని నా కాడ ఉంది అంతవరకేనండి. నా కాడ ఉన్న వరకు నేను తీసుకున్నాను అండి. పెడిగ్రీ వచ్చేసి 2400 పడింది. స్ప్రే బాటిల్ వచ్చేసి మనకి 800 పడిందండి. ఎందుకంటే నేను వెళ్ళటానికి మళ్ళీ ఛార్జీలు ఇవన్నీ అవుతాయి కదండి, అందు గురించి ఆలోచించి నేను ఇంకా ఆ 2 తీసేసుకున్నానండి. ఎందుకంటే అక్కడ పిల్లలు బాగా పేలు ఉన్నాయి కదండి, అందుకని ఇక్కడ బండి మీదే పెట్టుకున్నామండి మేము. ఎందుకంటే ఛార్జీలు కూడా అక్కడ ఎక్కువైపోతున్నాయి, ఆటో ఛార్జీ కూడా అని చెప్పేసి మేము బండి తీసుకొని వెళ్ళవనే, కానీ మాకు అసలు ప్రశాంతత అనేదే లేదండి. మీరైతే ఫుల్ వీడియో నేను చూడండి, మీకు ఏమైంది ఏంటని మీకు అర్థమవుతుంది అనుకో. చాలా ఇబ్బంది పడ్డాం మేము బండితోని. ఏంటంటే మన పిల్లల కోసమే అసలుకి వెళ్ళే వాళ్ళైతే అసలు నేను వెళ్ళకూడదు అనుకున్నా. ఎందుకంటే అసలు నాకు ఒంట్లో కూడా బాగాలేదు. హైదరాబాద్ వచ్చి కాంచి ఇంట్లో పని సరిపోయినాయి కదండి, నాకు అసలు రెస్ట్ అనేది లేదు. కానీ పిల్లల కాడికి వెళ్ళా 4 వారాలు అయిపోయింది కదా అని నాకు టెన్షన్ అండి. వాళ్ళని చూడాలని ఒక అనిపిస్తుంది కదా, చిన్నప్పటి నుంచి పెంచిందాన్ని కదండి. ఎక్కడున్నా ఎవరు వాళ్ళు అంత బాగా చూసుకున్నా సరే నాకు అనేది ఒకటి ఉంటుంది కదండి. చిన్నపిల్లలు కదా వాళ్ళు, మన పిల్లల్ని కనుక హాస్టల్లో వదిలేసి వస్తే మనం ఎప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది చూడు, సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. అవతల ఇబ్బంది పడతారా అని ఏం ఆలోచించలే నేను. ఎందుకంటే వెళ్ళి చూసి వస్తే వాళ్ళకి కావాల్సిన పెడితే అదొక సంతోషం కదండి. వాళ్ళకి నచ్చినట్టుగా నేను చికెన్ కూడా తీసుకొని వెళ్ళానండి. అందరికంటే నేను తీసుకెళ్ళలేను కదా, అందుకని పెడిగ్రీ అలాగుంది కదా, మన బుట్టిపల్లి ఇద్దరు వరకు అయితే నేనైతే చికెన్ కూడా వాళ్ళకి, ఎందుకంటే అచ్చం చికెన్ పెట్టేది నేనైతే చికెన్ కూడా వాళ్ళకి, ఎందుకంటే అచ్చం చికెన్ పెట్టేది మన బుట్టిపల్లి కోసం. నేను ఎప్పుడైతే నేను ఇంకా కొంచెం ఊరు దగ్గర అంటే ఇంకొక 50 కిలోమీటర్లు అన్నాక మనకి బండి ఇది అయిపోయిందండి. అది ఇరిగిపోయి ఒక స్క్రూ మీదే మనకు ఆగింది. అలా బాగా సౌండ్ వస్తుంది ఇక బండి. మనం వెల్డింగ్ పెట్టిద్దామని చెప్పేసి మేము అనుకొని ఇంకా తాడేపల్లిగూడెలన్నా అక్కడ పెట్టిద్దాంలే అనేసి అనుకున్నాండి. మాకైతే ఆదివారం వేసరికి ఎక్కడ మాకేం కనిపించలేదు. ఇక అలాగే వెళ్ళిపోయామండి మేము ఇంక మన బుట్టిపల్లి దగ్గరికి. అంటే చాలా స్లోగా వెళ్ళిపోయాం. అసలు మేము ఏం కూడా తినలేదండి, అంత ఇబ్బంది పడ్డాం మేము అసలుకి. ఆ రోజు సండే అయిపోయింది, బండి బాగాలేదు అసలు. బండి బాగవుతే మనం ప్రశాంతంగా ఎక్కడ తినేసి రావచ్చు, అలా కూడా లేదు. అంటే వాటర్ తప్ప ఏం ముట్టుకోలేదు అనుకోండి. ఇక అలాగే ఎట్టయితే ఏమైందిలో మన పిల్లల కాడికి అయితే ఇంక వచ్చేసాం కదా అనేసి అనుకున్నాం మేము. ఈ పిల్లల దగ్గరికి వచ్చినండి, ఇక వాళ్ళ ఆనందం మామూలుగా ఉండదండి. మీరే చూడండి, మీకు అర్థమవుతుంది కదా. అక్కడ బాగా గోలగోలుగా ఉందని చెప్పేసి నేనైతే వాయిస్ ఇచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చూసుకొని చెక్ చేసుకుంటున్నాను, అక్కడ స్క్రూ మీద ఆగింది కదా అని చెప్పేసి. ఇక మన బుట్టి పిల్లల కాడికి వస్తే ఒక్కొక్కళ్ళు మామూలు అరుపులు పుట్టించట్లేదండి. నేనైతే లోపలికి వెళ్ళా, ఎందుకంటే మనం బ్రవనమ్మోళ్ళు నేను రానివ్వట్లేదు, వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళే మన దగ్గర కురికొచ్చేస్తున్నారు బాగా వచ్చేసి. ఇక అప్పుడు నేనేం చేసినంటే వాళ్ళందరినీ కాస్త ముద్దులాడేసి మన బ్రౌన్ అమ్మోళ్ళు ఇద్దరిని నేను బయటికి తీసుకొని వచ్చానండి. ఎందుకంటే అక్కడ కుదరట్లేదు కదా, పాపం వీళ్ళు కూడా మరి అల్లాడిపోతున్నాను నన్ను చూసి గుర్తుపట్టి. ఇక ఎవరు నన్ను ముద్దులాడాలో ఇక నాకు అర్థం కాలేదు. అందరికీ ముద్దులాడేసి బయటకు వచ్చానండి. బ్రౌన్ అమ్మోళ్ళు ఇద్దరిని తీసుకొనేసి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళని కాస్త వదలంగానే ముందు బండి దగ్గరికి అటు ఇటు ఉరుకులు పెట్టారు కాస్త. ఇక నన్ను చూసి ఆనందంలోని నేనేదో పప్పలు తెచ్చాను అన్నట్టుగా పిల్లలు వెళ్ళి బండికాడికి వెళ్ళి చూసుకున్నారు. మళ్ళీ ఇక నేను అమ్మటనే వాళ్ళకి పెట్టానండి. నేను అది స్క్రీన్ మీద ఇస్తాను. నేను సన్నీ వీడియో అంటే షార్ట్ వీడియో తీసిండు నేను చికెన్ పెట్టేది, దానివల్ల మీకు ప్లేట్లో కనిపించదు. అది వచ్చేసి మీరు గమనిస్తే అర్థమవుతుంది. అప్పటికి వాళ్ళు తినేసిన తర్వాత వీడియో తీసిండు. నేను ఆ వీడియో నేను స్క్రీన్ మీద ఇస్తా, చూసేయండి మీరు. కడుపు నిండా తిన్నారండి పిల్లలు. మళ్ళీ తర్వాత కూడా నేను పెడిగ్రీ కూడా పెట్టాను. నేను ఆ బోన్లోని బుడ్డి పిల్ల ఉంది కదా, ఆ పిల్లని కూడా రిస్క్ చేసి తీసుకొచ్చారండి. పోయినసారి ఉన్నప్పుడు అసలు బాగాలేదు, ఇప్పుడైతే
బుడ్డిది బాగానే ఉంది వెయిటమ్మ. నేను ఆమె పేరు కూడా నేను పింకీ అని పెట్టమని చెప్పాను. నేను ఎంత ఐజ్ చేస్తుందంటే నన్ను వెళ్ళిన కాడి అంత ఐజ్ చేస్తూ ఉందండి. నేను ఆమెకు కూడా పెట్టానండి చికెన్ వచ్చేసి, పెడిగ్రీ కూడా పెట్టేసి ఆమెకి. మళ్ళీ మన బుడ్డి పిల్లకి నేను మజ్జిగ కూడా పోసానండి. నేనంటే మజ్జిగ తీసుకొని వెళ్ళాను నేను, వాళ్ళతో పాటు నేను కూడా ఇక మజ్జిగ తాగే వాళ్ళకి పోసేసి మజ్జిగ కాసినుంటే ఇక నేను తాగానండి. కాస్త నాకు ఒంట్లో బాగోట్లేదని చెప్పా కదా, ఓన్లీ మజ్జిగే తీసుకొని వెళ్ళా. ఎందుకంటే ఏం తినలేదని చెప్పా కదా, మెడిసిన్ వేసుకొని ఉన్నదాన్ని కదా, ఇక అందుకని మజ్జిగన్న ఉండాలి కదా అని చెప్పేసి మజ్జిగ తీసుకుని వెళ్తే వీళ్ళు మజ్జిగ పోసే కొద్దీ వాళ్ళు తాగుతూనే ఉన్నారండి. అందుకనే మన బుడ్డి పిల్ల పోసేసి వాళ్ళతో ఒక అర్ధగంటే ఉన్నానండి. అర్ధగంట 30 గంట ఉండుంటా. లోపల పెట్టిన తర్వాత నా వంక అలాగే చూశారు. మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు వీడియో వెళ్ళిపోయింది కదా. పిల్లలు నాకు చాలా బాధేసింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక నేను ఇంకా అక్కడ వాటర్ మన త్వరగా అక్కడ దగ్గరలో ఏమి లేవు కదండి కూలింగ్ వాటర్. ఇక బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో ఆగిన తర్వాత సన్ని నాకు ఇంక వాటర్ తీసుకోండి, వాటర్ తాగేశానండి నేను. మళ్ళీ అక్కడ మేము అడిగాం, వేరే వాళ్ళు 2-3 అడిగి మేము ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి ఎయిలింగ్ పెట్టేవాళ్ళు అంటే వాళ్ళైతే ఎవరు ఉంటారండి తక్కువ అని చెప్పారు. అక్కడ ప్లేస్ చెప్పారు కానీ మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఎప్పుడు ఉంటారని చెప్తే అక్కడైతే ఇంకా ఎవరూ లేరండి. ఇక మేము ఇంకా అలాగే నిదానంగా తోలుకుంటూ వచ్చేసి, ఎందుకంటే చాలా ఇబ్బంది పట్టండి మధ్యలో వచ్చేసి. అది ఒక స్క్రూ అంటే మొత్తం విరిగిపోయి ఉంది కదా, ఇక ఒక స్క్రూ మీద అది కింద పడుకోకుండా అలా ఆగిపోయి ఉంది అంతే. సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది కదా మనకు, సౌండ్ మధ్య మధ్యలో చూసుకోవటం, స్లోగా రావటం. అంటే ఎవరైనా అడిగినా ఇంతకుముందు కూడా మేము 2 వారాల క్రితం బండి అలాగే అయిపోతే ఎల్డింగ్ పెట్టించాము మేము. అప్పుడు వాళ్ళు అన్న స్లోగా తోలుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి అలాగే ఇంకా అనుకొని మేము జాగ్రత్తగా ఇంటికి వచ్చేసామండి స్లోగా. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే నైట్ 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికల్లా. నాకైతే జ్వరం వచ్చేలాగే అనిపించిందండి. కాకపోతే పిల్లల్ని చూసి ఆనందంలోనైతే ఉన్నా కదా, పిల్లల్ని చూసాక కాస్త ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్